ఆడబిడ్డలకు ట్రాప్ ప్రియారిటీ అన్ని శాఖల్లో వారికి ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి. పోయినసారి బతుకమ్మ చీరలు ఇచ్చారా సార్? 2024లో దసరా పండుగకి ఇవ్వాల్సినటువంటి బతుకమ్మ చీరలు ఇచ్చిర్రా? చీరల బదులు 500 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఎంతమందికి ఇచ్చిర్రండి మహిళలకు 500 రూపాయలు? 2500కి మన ప్రభుత్వం వస్తా ఉంది. ఇక మీరు మీ తల్లిదండ్రుల మీద కానీ లేకపోతే మీ భర్తల మీద కానీ మీ తోబుట్టుల మీద కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే నేరుగా ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాలో వేస్తుంది అని చెప్పింది. ఎంతమందికి ఇచ్చినాం సార్? ఎంతమందికి ఇచ్చినాం సార్? మళ్ళీ ఇప్పుడు మహిళలకే ఫస్ట్ ప్రియారిటీ, వాళ్ళని కోటీశ్వరులు చేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. డోక్రా గ్రూప్ పైసలు ఇస్తే మళ్ళీ కట్టుకోవాలి కదా సార్? అయ్యేమన్నా ఉత్తగిచ్చేటియా? డోక్రా గ్రూప్ అంటే ప్రతి నెల బాజాప్తా తీసుకొచ్చి బ్యాంకుల ఆ ఖాతాలో జమ చేయాల్సిందే కదా సార్. 2500 ఏమైపోయినాయి? మహిళలకి స్కూటీ ఏమైపోయింది? మహిళలకి తులం బంగారం ఏమైపోయింది? మహిళల బతుకమ్మ చీరలు ఏమైపోయినాయి సార్? జర వీటి గురించి ఆలోచన చేయండి. మొత్తం మహిళలకే ఫస్ట్ ప్రియారిటీ. మేము వాళ్ళని మహారాణులుగా చేయబోతా ఉన్నాం, వాళ్ళని కోటీశ్వరులుగా చేయబోతా ఉన్నాం అని చెప్తున్నారు కదా. మరి వీటి పరిస్థితి ఏందో రేవంత్ రెడ్డి సార్ చెప్పాలి.